2026-2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో థర్డ్ లెసన్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్లో సెకండ్ పార్ట్ చూడబోతున్నాను అనమాట. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా దిస్ ఫస్ట్ ఫ్లైట్ అని ఒక యంగ్ సీగల్ నుంచి స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి సెకండ్ పార్ట్ అనమాట, ది బ్లాక్ ఏరోప్లేన్. సో 2 స్టోరీస్ ఇచ్చారంట. ఫస్ట్లోనే మనకి అందుకే లెసన్ పేరు చెప్పాడు కదా, 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ నుంచి ఒక 2 స్టోరీస్ అని. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. బ్లాక్ ఏరోప్లేన్. ది బ్లాక్ ఏరోప్లేన్. The moon was coming in the east. The moon was coming in the east behind me, and stars were shining in the clear sky above me. There wasn't a cloud in the sky. I was happy to be alone high up above the sleeping countryside. అయితే ఏం చెప్తున్నాడంటే, మూన్ అంటే నైట్ టైం అంట. మూన్ అనేది నా వైపు వస్తుంది, ఈస్ట్ సైడ్ నుండి నా వైపు వస్తుంది, నా వెనకతలే ఉంది అని చెప్తున్నారు. అండ్ స్టార్స్ అనేవి మెరుస్తూ ఉన్నాయి క్లియర్ స్కైలో. నా పైన ఉన్న స్కైలో ఆకాశంలో స్టార్స్ అనేవి మెరుస్తూ ఉన్నాయి. క్లౌడ్స్ అనేవి లేవు, మేఘాలు అనేవి లేవు, ఎక్కడ కూడా ఆకాశంలో మేఘాలు అనేవి లేవు. క్లియర్గా స్టార్స్ అనేవి కనిపిస్తున్నాయి, అన్నీ మెరుస్తున్నాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను నా పడుకున్న ఈ కంట్రీ మీద, నా కంట్రీ మీద అందరూ కూడా పడుకొని ఉన్నారు, వాళ్ళ మీద ఎగురుతూ ఉన్నానని చెప్తున్నారు. I was flying my old Dakota aeroplane over France back to England. సో అంటే ఇతను ఒక ఓల్డ్ డకోటా ఏరోప్లైన్తో ఎగురుతూ ఉన్నారనమాట. సో ఎక్కడి నుండి? ఓవర్ ఫ్రాన్స్ మీద. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. బ్యాక్ టు ఇంగ్లాండ్కి బ్యాక్ వెళ్ళిపోతున్నారు, తిరిగి ఇంగ్లాండ్కి వెళ్తూ ఉన్నారనమాట ఫ్రాన్స్ నుండి. I was dreaming of my holiday and looking forward to being with my family. I looked at my watch, 1:30 in the morning. అయితే ఇతను కలలు కంటూ ఉన్నాడంట అతని సెలవుల గురించి. అంటే సెలవులు వచ్చాయి, నా ఫ్యామిలీని చూస్తే, వాళ్ళందరితో కలిసి నా ఫ్యామిలీని చూస్తే బాగా ఉండొచ్చు అని కలలు కంటున్నాడు అనమాట. సో అప్పుడు ఇలా టైం చూడగానే అతని వాచ్లో 1:30 అయిందట. మార్నింగ్ అంటే మిడ్ నైట్ అలా అనుకోవచ్చు. మిడ్ నైట్ 1:30, మధ్యాహ్నం కాదు, మిడ్ నైట్, రాత్రి, తెల్లవారుజామున. నెక్స్ట్ ట్రాంజాలో ఏముంది చూద్దాం. I should call Paris control soon, I thought. సో ప్యారిస్ కంట్రోల్ వాళ్ళకి ఫోన్ చేయాలి అని ఇతను అనుకున్నాడంట. As I looked down past the nose of the aeroplane, I saw the lightings of big city in front of me. I switched on the radio and said, Paris control, Dakota DS 088 here. Can you hear me? I'm on the way to England, over. సో అయితే ఇతను అలా అనుకున్నప్పుడే ఏం చేశాడు, ఇతని ఏరోప్లేన్ యొక్క ముక్కు అంటే ఏంటి, ఏరోప్లేన్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూడగానే అతనికి ఏంటి, పెద్ద సిటీ మొత్తం లైట్స్తో బాగా కనిపించింది అనమాట. అంటే అప్పుడు అతనికి అర్థమైంది ఏంటి, ఇతను ప్యారిస్కి వచ్చాడని. సో వెంటనే ఏం చేశాడు, స్విచ్ ఆన్ చేశాడు. అతను రేడియోని ఆన్ చేసి ఇలా చెప్పాడేంటి, హలో ప్యారిస్ కంట్రోల్, డకోటా DS 088 హియర్ అని చెప్పారంట. మీకు వినిపిస్తుందా నేను ఏమంటున్నాను? ఇంగ్లాండ్కి వెళ్తున్నాను, ఇంగ్లాండ్కి వెళ్ళే దారిలో ఉన్న ఓవర్ అని చెప్పారనమాట. సో చెప్పగానే అప్పుడు ఏమైంది, ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమీడియట్లీ. సో చెప్పగానే వెంటనే ఆ రేడియో నుండి ఇంకో వాయిస్ అయితే వెంటనే రిప్లై ఇచ్చిందంటే ఏమని, DS 088 I can hear you. You ought to turn 12 degrees west now. సో 12 degrees వెస్ట్కి వెళ్ళండి అంటే డైరెక్షన్స్ చెప్తాను. అది మిడ్ నైట్ కదా, చీకటిగా ఉంటుంది కదా, ఏరోప్లేన్ డైరెక్షన్స్ అలా తెలుస్తాయి. సో అలాగే తెలుస్తాను అనమాట. సో వాళ్ళు చెప్పారు, సో 12 degrees వెస్ట్కి మీరు ఇప్పుడు తిరగాలి అని చెప్పారు. DS 088 ఓవర్. I checked the map and the compass, switched over to my second and last fuel tank and turned the Dakota 12 degrees west towards England. సో మ్యాప్ చూసుకున్నారంట, కంపాస్ అంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా అని. సో స్విచ్ అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అతను లాస్ట్ ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఉందనమాట, దాన్ని ఫ్యూయల్ ట్యాంక్ మార్చాడు. ఫ్యూయల్ అనేది ఇంపార్టెంట్ కదా మనకి, వెహికల్స్కి పెట్రోల్ డీజిల్ ఉన్నట్టు ఏరోప్లేన్స్కి ఫ్యూయల్ ఉంటుందంట, అది ఇంపార్టెంట్ కదా. సో దాన్ని లాస్ట్ లాస్ట్ ట్యాంక్ని పెట్టాడు. సో పెట్టగానే 12 degreesకి డకోటా ప్లేన్ని తిప్పాడు. ఎటువైపు? టువర్డ్స్ వెస్ట్, ఇంగ్లాండ్ యొక్క వెస్ట్ సైడ్కి. ఐ విల్ బీ ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ థాట్.
ఇతను అనుకున్నాడట, నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైంకి కరెక్ట్గా మా ఇంట్లో ఉంటాను అని ఇతను అనుకున్నాడు అనమాట. ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్, ఇట్ వాజ్ అండ్ ఈజీ ఫ్లైట్. సో అన్నీ కూడా బాగా వెళ్తున్నాయి, ఒక మంచి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది, అంత బాగా ఉందనే టైంకి ఏమైందంట, Paris was about 150 kilometers behind me when I saw the clouds, storm clouds. They were huge. అయితే ప్యారిస్ ఒక 150 కిలోమీటర్స్ నా వెనకతలు ఉందనే టైంకి, అంటే ప్యారిస్ దాట్ సైడ్, ప్యారిస్ దాట్స్ 150 కిలోమీటర్స్ అలా వెళ్తూ 150 కిలోమీటర్స్ దాన్ని దాటి వచ్చాడు అనే టైంకి పెద్ద పెద్ద మేఘాలు, ఉరుములు మెరుపులు ఉన్న మేఘాలు చూసారంట, చాలా ఎక్కువ ఉన్నాయంట. They looked like black mountains standing in front of me across the sky. అవి చూడడానికి ఎలా ఉన్నాయంట, పెద్ద పెద్ద బ్లాక్ కలర్ మౌంటైన్స్లో ఉన్నాయంట, అతని ముందు ఉన్నట్టు ఆ స్కై నిండా ఉన్నాయంట. I knew I could not fly up and over them. సో నేను అనుకున్న వాటి నుండి నేను వెళ్ళలేను, వాటిపై నుండి అంతే కదా, ఉరుములు మెరుపులు వస్తున్న మేఘాల నుండి వెళ్తే ఏమవుతుంది, కనిపించదు కూడా, చీకటి అయిపోతుంది. దట్టు ఉరుములు మెరుపులు ఇతని మీద ఫ్లైట్ మీద అటాక్ చేస్తే ఇతనికి ఏదైనా అవ్వచ్చు. అండ్ ఐ డిడెంట్ హ్యావ్ ఇనఫ్ ఫ్యూల్ టు ఫ్లై, ఫ్యూల్ కూడా లేదు, అందుకంటే మనం ఇందాక అనుకున్నాం లాస్ట్ ట్యాంక్ పెట్టాడు, సో అంత ఫ్యూల్ కూడా లేదు. అరౌండ్ దెమ్ టు ద నార్త్ ఆర్ సౌత్, సో నార్త్కి వెళ్ళాడు, సౌత్కి వెళ్ళాడు, అంటే అవతల పక్క ప్యారిస్కి వెళ్దామన్నా అవ్వదు, ముందుకు వెళ్దామన్నా అలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే. ఐ ఆర్డర్ టు గో బ్యాక్ టు ప్యారిస్ ఐ థాట్, బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్, ఐ వాంటెడ్ ద బ్రేక్ఫాస్ట్. సో పోన్లే ఎలాగోలాగా ప్యారిస్కి వెళ్ళి అంత ఫ్యూయల్ ఉంది, 150 కిలోమీటర్స్ వచ్చి వెనక్కి ప్యారిస్కి వెళ్ళిపోదాం అనుకునే టైంకి అతను ఆలోచించాడు, బట్ నాకేమో ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, మా ఇంటికి వెళ్ళి నాకు బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ ప్యారిస్కి వెళ్తే మళ్ళీ అక్కడ నుండి ఎప్పుడో ప్లేన్ తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అంతా ఇదవుతుంది, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది అని అనిపించిందండి. I'll take the risk, I thought, and flew that old Dakota straight into the storm. రిస్క్ తీసుకుందని ఫిక్స్ అయిపోయి ఇంకా లేబర్ లేదు, ఏది జరిగితే జరగని ఈ క్లౌడ్స్ నుండి వెళ్ళిపోదాం అని అతను క్లౌడ్స్లోకి అతను డకోటా ప్లేన్ స్ట్రైట్గా స్టోన్స్లోకి తీసుకెళ్ళిపోయాడంట. ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ఏరోప్లైన్. The old aeroplane jumped and twisted in the air. I looked at the compass. I couldn't believe. అయితే లోపల క్లౌడ్స్లో మేఘాల్లోకి వెళ్ళగానే ప్రతిదీ అంతా కూడా చీకటి అయిపోయిందంట, నల్ల మేఘాలు, అసలే నైట్ టైం అంతా ఇంకా ఫుల్ చీకటి అయిపోయిందంట. అస్సలు ఇంపాసిబుల్గా అనిపించిందంట, ఏంటి ఏరోప్లేన్ బయట ఏంటి అతనికి కనిపించలేదంట. ఆ ఓల్డ్ ఏరోప్లేన్ అంతా కూడా జంప్ చేస్తూ గాల్లో అలా అటు ఇటు తిరుగుతూ ఇలా అయిపోయిందంట. కంపాస్ చూసాడంట, నమ్మలేకపోతున్నాడంట ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఏమైందో, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇదే ఇమేజ్ అనమాట, చూసారు అదంతా డార్క్ చీకటిగా అయిపోయింది, ఇతనేమో లోపల ఉన్నాడు. మై ఐస్, అతని కళ్ళు, మై ఐస్ కుడెంట్ బిలీవ్ మై ఐస్, అంటే నా కళ్ళునే నేను నమ్మలేకపోతున్నా అని చెప్పాడు. ది కంపాస్ వాజ్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. కంపాస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదండి, అలా చుట్టూ అలా తిరుగుతుంది. కంపాస్ అంటే తెలుసు కదా, అదే ఒక నీడిల్ ఉంటుంది, మ్యాగ్నెట్స్ ఉంటే ఒక నీడిల్ ఉంటే, అంటే డైరెక్షన్స్ తెలుసుకోవడం యూస్ఫుల్ అనమాట అది. ఇట్ వాజ్ డెడ్, అది పోయింది, స్టోన్స్ మధ్యలోకి అతను వెళ్ళాడు కదా, పోయింది, ఇట్ వాజ్ డెడ్. ఇట్ వుడ్ నాట్ వర్క్. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్ టు. ఐ ట్రైడ్ ద రేడియో. సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ రిమైనింగ్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్నీ పాడైపోయాయి. నేను అందుకే ఏంటి రేడియోని ట్రై చేస్తా పోనీ, ప్యారిస్తో మాట్లాడే ట్రై చేస్తా పోనని ఏం చేశాడు, ప్యారిస్ కంట్రోల్ కెన్ యు హియర్ మీ అని రేడియోలో మాట్లాడాడు. దేర్ వాజ్ నో ఆన్సర్ రాలేదు, అంటే రేడియో కూడా పనిచేయట్లేదు. రేడియో వాజ్ డెడ్ టు, రేడియో కూడా పోయింది, చచ్చిపోయింది, అంటే పని చేయట్లేదని చెప్తున్నారు. ఐ హ్యాడ్ నో రేడియో, నో కంపాస్ అండ్ ఐ కుడెంట్ సీ వేర్ ఐ వాజ్. నా దగ్గర కంపాస్ లేదు, రేడియో లేదు, ఇంకా నేను ఎక్కడున్నానో చూడలేకపోతున్నాను, అసలు నేను ఎక్కడున్నానని అనుకుంటున్నాను. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్ట్రోమ్స్ మధ్యన, ఈ మేఘాల మధ్యన, నేను ఉరుములు మెరువుల మధ్య అన్నిటి మధ్యన, ఒక తుఫాన్ మధ్యన నేను ఇరుక్కుపోయాను అంటున్నాడు. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ. సో అలా అనుకున్నప్పుడు సడన్గా నా దగ్గరలో ఐ సా అనదర్ ఏరోప్లేన్, ఇంకో ఏరోప్లేన్ని చూశాను అని చెప్తున్నారు. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్, బట్ ఐ కుడ్
సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ త్రూ ద స్ట్రోమ్. దానికి లైట్స్ లేవంట దాని వింగ్స్కి, అయినా కూడా అతను కనిపిస్తుందంట అది స్ట్రోమ్లో. ఐ కుడ్ సీ ద పైలట్స్ ఫేస్ టర్న్ టువర్డ్స్ మీ. సో పైలట్ని కూడా చూశాడంట, అతను ఇతనితో చూస్తున్నాడట. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. ఇంకో పర్సన్ చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంటున్నాడు. హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. సో ఒక చెయ్యి వేవ్ చేశారంట, అంటే హాయ్ హాయ్ చెప్పడాలుగా చెయ్యి కదపడం అనమాట, వేవ్ చేయడం అంట. సో వేవ్ చేశారంట, వేవ్ చేసి ఫాలో మీ, హీ వాజ్ సేయింగ్ ఫాలో మీ, ఫాలో చేయి నాతో రా అని అతను చెప్తున్నాడంట. హీ నోస్ దట్ ఐమ్ లాస్ట్. అతనికి అర్థమైంది నేను తప్పిపోయానని. ఐ థాట్ అని నేను అనుకున్నాను. హీ ఈస్ ట్రయింగ్ టు హెల్ప్ మీ. అతను నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హీ టర్న్డ్ హిస్ ఏరోప్లేన్ సో స్లోలీ టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. సో అతను ముందుకు వచ్చి నార్త్ సైడ్ తిరిగారంట. సో దానివల్ల ఇతనికి ఆ ఏరోప్లేన్ని ఫాలో చేయడానికి ఈజీ అయిందంట. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ అన్ ఒబీడియంట్ చైల్డ్. ఒక ఒబీడియంట్ చైల్డ్ లాగా, చిన్న పిల్లోడ్లాగా అతను వెనకతిలే అలా స్ట్రేంజ్ ఏరోప్లేన్ వెనక వెళ్ళడం నాకు హ్యాపీగా భలే వెరైటీగా అనిపించిందని చెప్తున్నాడు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ది స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. సో హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా నా ముందు అలా వెళ్తూనే ఉన్నాం మేము. నౌ ఇప్పుడు ఏమైనా చూద్దాం. Now there was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more. So ఆ ఫ్యూయల్ కూడా ఏరోప్లేన్ ఫ్యూయల్ కూడా తగ్గిపోతూ వచ్చిందంట. జస్ట్ ఒక 5 to 10 minutes ఆగగలడు అంతే. దాంతో ఒక 10 to 5 minutes వెళ్ళగలడు అంతే ఫ్యూయల్ ఉందంట. ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మళ్ళీ అతనికి భయం స్టార్ట్ అయింది. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టోమ్. బట్ ఈసారి అతను కిందకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను అతను కదా అలా కిందకి వెళ్ళాను. సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ సా 2 long straight lines of lights in front of me. It was a runaway, an airport. I was safe. I turned to look for my friend in the black aeroplane, but the sky was empty. There was nothing there. అయితే ఏమైంది, బయటకు వచ్చేసాడు అతను. ఇలా కిందకి రాగానే ఒక 2 లైన్స్ కనిపించేది. ఏంటో కాదు, రన్వే, ఒక ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. అమ్మ నేను సేఫ్ అయిపోయానని ఫోన్లో అతనికి ఆ ఫ్రెండ్కి బ్లాక్ ఎయిర్ప్లేన్ ఉన్న ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తాను. తిరిగి చూసేసరికి అక్కడ ఏంటి లేదు, దేర్ వాజ్ నథింగ్, ఏంటి లేదు, ఎవ్వరూ లేరు. బ్లాక్ ఎయిర్ప్లేన్ కూడా పోయింది. ఐ కుడెంట్ సీ ఇట్ ఎనీవేర్. ఎక్కడ కూడా నాకు అది కనిపించలేదు, ఎక్కడ కూడా నాకు అది కనిపించలేదని చెప్పాడు. వెరైటీగా ఉంది కదా మిస్టరీ. I landed and wasn't sorry to walk away from the old Dakota near the control tower. I went and asked the woman in the control center where I was and who the other pilot was. నేను ఎక్కడ ఉన్నా ఆ పైలట్ ఎవడు అని కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ టవర్లో ఆ ఉమెన్కి అక్కడ ఒక ఆవిడ ఉంటే వాళ్ళకి అడిగానంట. I wanted to thank you. అతనికి మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. షీ లుక్డ్ అట్ మీ వెరీ స్ట్రేంజ్. విచిత్రంగా చూసిందట అతనికి అలా చెప్పగానే. అండ్ దెన్ లాఫ్డ్, నవ్విందంట. నవ్వుతూ చెప్పిందట, అనదర్ ఏరోప్లైన్ అప్ దేర్ ఇన్ ది స్టోమ్. నో అదర్ ఏరోప్లైన్స్ విర్ ఫ్లయింగ్ టునైట్. యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఆన్ ద రేడర్. సో నేను రేడర్లో చూసాను, మీ ఒకే ఏరోప్లేన్ ఉంది, ఏ ఏరోప్లేన్ లేదు. నేను రేడర్లో నాకు క్లియర్ కనిపిస్తుంది కదా, మీరు ఏం మాట్లాడుతున్నారని నవ్వుతుందంట. So who helped me to arrive there safely without a compass or a radio and without any more fuel in my tank? Who was the pilot on the strange black airplane flying in the storm without lights? Lights లేకుండా, రేడియో లేకుండా, కంపాస్ లేకుండా నాకు హెల్ప్ చేసాడు. ఫ్యూయల్ కూడా ఈవెన్ నా దగ్గర లేదు, అయినా నాకు ఇక్కడ వరకు హెల్ప్ చేశాడు. ఎవరు ఆ పర్సన్, అసలు అది ఎవరు అని ఇతను షాక్లోకి వెళ్ళిపోయాడంట. షాక్లోకి వెళ్ళి అలా ఆలోచించుకుంటున్నాడు ఏంటి మిస్టరీ అని. అంతే, ఇదే ఆ స్టోరీ అనమాట. అంటే ఇలా మిస్టరీలో ఎండ్ అయిపోయింది. అంటే అదొక మేబీ దేవుడే అవ్వచ్చు, దయ్యం అవ్వచ్చు, ఏదో ఒకటి. బట్ అతనికి హెల్ప్ చేసింది అనమాట. ఆ రిస్క్ నుండి అతను బయటికి తెచ్చింది. సో అది అలా మిస్టరీగానే ఉండిపోయింది అనమాట. అక్కడితో ఈ స్టోరీని స్టాప్ చేస్తారు, మరి కంటిన్యూ చేయలేదు. ఇది ఈ స్టోరీ అనమాట. బాగుంది కదా, వెరైటీగా, మిస్టీరియస్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన ఇందులో పోయమ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అన్నీ ఒకే వీడియోలు అంటే లెంత్ అయిపోతుంది మీకు. నేను ఇంకా హిందీ వీడియోస్, హిందీ లెసన్ వీడియోస్, ఇంగ్లీష్ లెసన్ వీడియోస్ కూడా పెడుతున్నాను. వాటిని కూడా మీరు నా ఛానల్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.